ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. సంతోషతరంగితస్య కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, పరమ ఆనందంతో. పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి. ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు. పూజ పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. అలా చేసిన వాడమ్మా మళ్లీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టన్నారు. ఆవిడ పాదములు పట్టుకున్న వాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది.